రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని యొక్క విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని సన్నిధానంలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని మహాకృపను బట్టి ఈ సమయంలో మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారి జీవితములో ఏది నిలిచి ఉంటుంది? దేవుని నమ్మిన వారి జీవితములో ఏది నిలిచి ఉంటుంది? నిలిచి ఉండుట, నిలిచి ఉండుట. ఈ లోకంలో మానవ జీవితం, బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాట ఏంటి అంటే, నీటి మీద బుడగ లాంటిది అన్నాడు, చేద నుండి జారే బిందువు అన్నాడు. నీటి మీద బుడగ మెరుస్తూ ఉంటుంది, అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. అలాగే చేద నుండి అంటే పూర్వపు దినాల్లో బావిలోని నీటిని చేదుకునేవారు, లోపలికి బిందె వేసి చేతాడు చేద నుంచి జారే బిందువు అన్నాడు. చేదుకునేటప్పుడు ఆ బిందెలో నుంచి కొన్ని నీళ్లు ఒలికి బావిలో పడ్డ తర్వాత అవి ఏవో గుర్తించడం కష్టం. మానవ జీవితం కూడా ఎప్పుడు ఎలాగ ఉంటుందో చెప్పలేము అని. అయితే నిలిచి ఉండేవి ఏవి అని మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు ప్రభు ఆత్మ నడిపింపును బట్టి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మూల వాక్యానికి వద్దాం. అపోస్తుల కార్యములు, అది 26వ అధ్యాయము 22వ వచనము. అపోస్తుల కార్యములు. ఆయనను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచి యుంటిని. చాలు. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈ దినకాలం నిలిచి ఉండేవి ఏవో కొన్నిటిని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడు, నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నేనేమై ఉన్నాను? నిలిచి ఉన్నాను అన్నాడు. ఏమైంది పౌలు గారు, ఎందుకు అలాగ మాట్లాడారు మీరు? నేటి వరకు నిలిచి ఉన్నాను దేవుని సహాయం వలన అని అంటే, అంతకు ముందు అధ్యాయాలను మనం చూస్తే పౌలును చంపడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. పౌలును అంతమొందించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అలాంటి భయంకరమైన పరిస్థితులలో అతను అంటాడు, కేవలము దేవుని సహాయం వలన నేను నిలిచి ఉన్నాను అంటాడు. ఆ మాటను మనం చూస్తున్నప్పుడు నిలిచి ఉండుట అంటే బ్రతికి ఉండుట. మనము నేటి వరకు నిలిచి ఉన్నాము అంటే నేను వాక్యం చెప్పినట్టుగా నిలబడుకోవడం కాదు. ఎన్నో అపవాది మన మీద ఉరులు ఒడ్డి మనం ఎలాగైనా సరే ఏదో ఒక ఆపదలోనో, వ్యాధిలోనో, బాధలోనో, ఇతరుల వలన ఇబ్బందులలోనే మనం ఎప్పుడో అంతమవ్వాలని అపవాది ప్రయత్నం చేశాడు. దానికి ఏదేదో ఉపయోగించుకున్నాడు వాడు. అది మన దేహంలో ఒక అనారోగ్యం కావచ్చు, ఇతరుల వల్ల మనలను బాధ పెట్టే సంఘటనలు కావచ్చు, లేదా ప్రయాణాలలో పొంచి ఉన్న ప్రమాదాలు కావచ్చు, ఎన్నో విషపురుగులు కావచ్చు, హాని చేసే సంఘటనలు ఎన్నో.
అయితే పౌలు భక్తుని వలె ఈరోజు మనం కూడా దేవుని సహాయం వలన నేటి వరకు మేము నిలిచి బ్రతికున్నాము అని చెప్పడానికి కారణం ఏంటి అనంటే అది కేవలం దేవుని యొక్క సహాయం మాత్రమే. పౌలును చంపందే నీళ్లు కూడా తాగమని శపథం చేశారండి చాలా మంది. అవి ముందు విషయాల్లో మనకు కనిపిస్తాయి. అతని చంపంది మేము అసలుకు మంచినీళ్లు కూడా తాగము అని 40 మంది శపథం పూనారు. చూస్తారా? అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము 12-13 వచనాలను ఒకసారి మనం చూద్దాం. వారు ఏమని శపథం పెట్టారో లేదా ప్రమాణం చేశారో చూద్దాం. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిది. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. ఏమన్నారు వాళ్ళు? పౌలు అనబడే సేవకుని చంపేంత వరకు అన్నం తినం, నీళ్ళు తాగం. 40 మంది కన్నా ఎక్కువ కుట్ర పూని అతను చెరసాల్లో ఉన్నా సరే దొమ్మిగా దాని మీద పడి, గుంపుగా దాని మీద పడి చంపాలని ప్రమాణం చేసి ఒట్టు పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితులలో పౌలు తప్పించబడ్డాం. అక్కడ నుంచి మనం చూస్తూ వస్తున్నప్పుడు ఆ 26వ అధ్యాయం 22వ వచనం వచ్చేసరికి అంటున్నాడు, నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు ఏమయ్యాను? నిలిచి ఉన్నాను, బ్రతికి ఉన్నాను. అయితే ప్రభునందు ప్రియులారా, దేవుని సహాయం వలన మనం బ్రతికుండడమే కాదు, ఆయన సహాయము వలన ఏమేమి నిలిచి ఉంటాయో క్లుప్తముగా ఒక 2-3 విషయాలు మీతో చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మొదటి విషయానికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆగుదాం, విందాం. మొట్టమొదటిది ప్రియులారా, దేవుని సహాయం వలన మనము నిలిచుండడమే కాదు, మనము దోషము లేకోకుండా బ్రతికితే, ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను, మనము పాపము లేకోకుండా బ్రతికితే, దుర్మార్గపూరితంగా బ్రతకకోకుండా బ్రతికితే, అన్యాయంగా బ్రతకకోకుండా బ్రతికితే, న్యాయముగా బ్రతికితే, భయముగా బ్రతికితే, ఒక దినాన మన కాలము అయిపోయినా మన స్వాస్థ్యము, ఎవరు మన స్వాస్థ్యం? మన పిల్లలు. వారు నిత్యము నిలిచి ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనము ఈ లోకంలో ఎవరమైనా తల్లిదండ్రులుగా మీరు, నేను, మనము చేసే పాపం మన పిల్లలకి ఏం కాకూడదు? శాపం కాకూడదు. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు అయిన సౌలు ఉన్నాడు. సౌలు దేవుడు చెప్పిన పని చేయలా. అమాలేకులను చంపిరా అంటే అక్కడి నుంచి ఏది నువ్వు తీసుకొచ్చుకోకూడదు అంటే బాగా బలిసిన వాటిని తెచ్చుకున్నాడు. అయ్యా ఇది తప్పు అని పాస్టర్ గారు అంటే ఆ తప్పును తప్పు అన్నందుకు చచ్చిపోయేంత వరకు పాస్టర్ గారితో ఏం చేయాలా? మాట్లాడాల. తప్పును తప్పు అన్నందుకు దేవుడు చెప్పింది కాకుండా నువ్వు వేరేది చేస్తున్నావు అని పాస్టర్ గారైన సమూయేలు అంటే, నేను రాజును, నేనిచ్చే ధాన్యంతో, నేనిచ్చే ఆహారంతో బ్రతికే నీవు నన్ను ప్రశ్నిస్తావా అని తిరగబడి చచ్చిపోయేంత వరకు సోదగత్తులు, మంత్రగత్తుల దగ్గరకైనా పోయాడు. కానీ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవడం కానీ,
పశ్చాత్తాపపడ్డం కానీ జరిగిందా? జరగల. తత్ఫలితంగా మీరు చూడండి, ఆ దోషము వాస్తవానికి యోనాతాను చాలా మంచివాడు. బైబిల్ మనం చూస్తే యోనాతాను అధికారకాంక్ష కలిగిన వాడు కాదు, స్నేహం కొరకు ప్రాణం ఇచ్చేవాడు, మంచివాడు. కానీ తండ్రి యొక్క దోషం, యోనాతాను కూడా యుద్ధంలో ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇలాగే తప్పు చేశాడు రెండవ రాజు అయిన దావీదు. అక్కడికి ఒక పాస్టర్ గారు వచ్చారు, ఆయన పేరు నాతాను. నువ్వు చేసింది తప్పు అని అన్నాడు సభలో, నిండు సభలో. దావీదు అంటాడు, నేను తప్పు చేశాను, నా కొరకు ప్రార్థన చేయి, నేను కూడా పశ్చాత్తాప పడతాను అని 51వ కీర్తన రాస్తూ అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరే దేవుడవు. దేవా శుద్ధ హృదయము కలుగునట్లుగా హిమము కంటే, మంచు కంటే తెల్లగా నన్ను ఏం చేయాలి? నువ్వు కడుగు అని పశ్చాత్తాపడ్డాడు. దావీదు యొక్క పాప పశ్చాత్తాపాన్ని బట్టి తన కుమారుడైన సొలొమోను కుమారుడైన రెహబాము ఇలాగ చూస్తూ వస్తే తరతరాలు భూమి మీద ఏమయ్యాయి? నిలిచాయి. యేసు ప్రభుల వారు కూడా దావీదు వంశములోనే వచ్చాడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు దేవుడు డైరెక్ట్గా వచ్చి మన స్లాబ్ను తెరిచో, మన రేకులు ఇప్పో మనతో మాట్లాడు. దైవ సేవకును నిలబెట్టుకొని, పెద్దలను నిలబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు మన దోషాన్ని మనం సరిచేసుకోగలిగినట్లయితే మనము నిలిచి ఉండడమే కాదు, మన స్వాస్థ్యమైన మన పిల్లలు కూడా ఏమై ఉంటారు? నిలిచి ఉంటారు. బైబిల్ అంతా మనం అదే చూస్తాం. ఎక్కడ చూసినా తండ్రుల దోషము పిల్లల మీద వెంటాడుతూ రావడానికి కారణం వారిలో పశ్చాత్తాపం లేకపోవడమే. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, దేవుని సహాయము వలన మనము నిలిచి ఉండడమే కాదు, నిర్దోషమైన చర్యలను మనం చేస్తే మన స్వాస్థ్యమైన బిడ్డలు కూడా నిరంతరం ఏమై ఉంటారు? నిలిచి ఉంటారు. రెండవది ఏమి నిలిచి ఉంటారో చూద్దామా? కీర్తనల గ్రంథం 72వ కీర్తన 4-5 వచనాలు చూద్దాం. ప్రజలలో శ్రమ నొందిన వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టును. సూర్యుడు నిలుచునంత కాలము, చంద్రుడు నిలుచునంత కాలము, తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలుగుదురు. చాలు ప్రియుల, సూర్యుడున్నంత వరకు నిలిచేది, చంద్రుడున్నంత వరకు నిలిచేది, అంటే చనిపోకోకుండా నిలిచేది. చాలా చక్కగా మాట్లాడినటువంటి మాట, ఇతరులను లేదా బీదలను లేదా దీనులను బాధ పెట్టని వారు. 4వ వచనంలో ఆ మాట రాయబడింది. సహజంగా మనం ఏం చేస్తాము అంటే, అటువైపున నోరు చచ్చిన వాళ్ళు అంటే వాళ్ళ మీదకి కాలు దూతా పోతాం. వాళ్ళు మనల్ని తన్నే వాళ్ళు అయితే కనుక ఏం చేస్తాం? అణిగి ఉంటాం మనం. అవునా కదా? మీరు చెప్పాలా? అటువైపున మనకన్నా మించిన వాళ్ళు అనుకోండి, మనం అణుగుతాం. మనకన్నా మించిన వాళ్ళు అయితే, అటువైపున మనల్ని ఏమనలేని వాళ్ళు అనుకోండి, ఇంకా వాళ్ళను చీటికి మాటికి భయపడుతూ ఉంటాం. అందుకే అక్కడ రాయబడింది, మీరు చూడండి, అలాగ బాధ పెట్టని వారు ఎంతకాలం ఉంటారట? సూర్యుడు నిలుచునంత కాలం, చంద్రుడు నిలుచునంత కాలం. ఆ తర్వాత చెప్పండి, తరములన్నిటను. ఈరోజు మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? మనం
వాస్తవంగా లోకంలో జరుగుతున్నది పరిస్థితులకు భిన్నంగా తెల్లవారుదులు గగ్గోలు పెట్టే శబ్దాలతో డీజేలతో పాటలు పెట్టినా ఏమన్నా అనగలమా మనం? సరే, మనం కొంచెం సౌండ్ పెట్టి చూడండి ఏదైనా ప్రార్థన చేసుకోవడానికి మనం ఇంటి దగ్గర. నేను అంటాను, ఒకవేళ మనలను బాధ పెట్టేవారు నిలవరు ప్రియులారా. ఒకవేళ మనమే బాధ పెట్టే వాళ్ళమైతే మనం కూడా నిలవడం. అందుకే గుర్తుపెట్టుకోండి, బాధ పెట్టేవారు నిలవరు, బాధ పెట్టని వారు సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం నిలిచి ఉంటారు. మొదటిది, మనము నిర్దోషంగా బ్రతికితే మన సంతానం నిలిచి ఉంటుంది. రెండవది, బాధ పెట్టకపోతే. అవును, ఇప్పుడు ఉదాహరణకు ఆ పసిబిడ్డ ఉన్నాడు, వాడు ఏమన్నా తిరగబడలేడు, అమ్మ కొడతారేమో అని. ఒకవేళ కొట్టాల్సి వస్తే తల్లి తండ్రి కొట్టచ్చు, కానీ ఏమనలేదని చెప్పేసి మనం రుబాబు చేసామనుకోండి, అది బాధ పెట్టడం అవుతుందా లేకపోతే వాని క్రమపరచడం అవుతుందా? ఖచ్చితంగా బాధ పెట్టడమే. అందుకే గుర్తుపెట్టుకోండి ప్రియులారా, అటువైపున మెతక అని మనం రుబాబు చూపి ఇటువైపున గడుసు అని చూపితే అణిగి ఉన్నామా? నిలవలేవు, నిలిచి ఉండలేవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడిన మాట ఏంటంటే 22వ కీర్తన 24వ వచనం, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, వానిని చూచి ఆయన అసహపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొరపెట్టగా ఆయన. బాబా అక్కడ ఏమన్నాడండి? బాధపడు వాని బాధను దేవుడు తృణీకరించడట, వాని చూసి ఎవడు బాధపడుతుంటే అసహపడ్డట, వానికి ముఖాన్ని దాచిపెట్టడట, వాడు మొరపెట్టగా లేదా వాడు ప్రార్థన చేయగా దేవుడు ఏం చేస్తాడట? ప్రార్థన ఆలకిస్తాడు. దైవజనాంగము, దేవుడు నిర్దోషుల చర్యలను గుర్తించేవాడు, దేవుడు వారి స్వాస్థ్యాన్ని నిలిపేవాడు. రెండవది, బాధ పెట్టే వారిని ఉంచడు, బాధ పెట్టని వారి సంతానాన్ని లేదా వారిని సదాకాలం నిలబెడతాడు. మూడో విషయాన్ని కూడా చూసి ముగిద్దాం. 112వ కీర్తన, కీర్తనల గ్రంథము 112వ కీర్తన 3వ వచనము 9వ వచనం, రెండింటిని చూద్దాం. 3వ వచనము 9వ వచనం రెండు చూద్దాం. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. 9వ వచనం, వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. చాలు. మూడవది ప్రియులారా, ఆత్మీయతలో దాతృత్వము కలిగిన సంతానం లేదా దాతృత్వము కలిగిన బిడ్డలు నిలిచి ఉంటారు. మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను సందేశం ముగింపులో. దేవుడు మనకు బహుశా ఈ వాక్యం వినే అది టీవీ వారైనా లేదా మీరైనా ఎన్ని చేతులు ఇచ్చాడు? 2 చేతులు ఇచ్చాడు దేవుడు. ఎందుకండి? అడుక్కోవడానికి కాదు, లేదా ఏదైనా బలంగా పట్టుకోవడానికి కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు 2 చేతులు ఇచ్చింది, ఒకటి దేవుని ద్వారా తీసుకోవడానికైతే ఒకటి దేవునికి ఇవ్వడానికి. ఈ సంగతి లోకానికి తెలియదు. దేవుని ఎప్పుడు నాకు అది ఇది 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 అని అడుక్కోవడం తెలుసు, దేవుని కొరకు ఇవ్వడం తెలియదు. చూసారా? మీరు చదవండి మళ్ళీ ఒకసారి 9వ వచనం, వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలిచి ఉండడం కాకుండా ఇప్పుడు 3వ వచనానికి వెళ్ళండి. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నేటికి ఇస్తే అయిపోతుందేమో, లేదా మిగిలితే ఇద్దాం కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాట, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. నేను ఒక సహోదరుడు ఒక చిన్న ప్రార్థనా గది కట్టుకుంటే ఓపెన్ చేయడానికి వెళ్ళాను. నేను ఆ గది ఓపెన్ చేయడానికి కాదు, నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ గదిని ఓపెన్ చేసింది అతనికి ఉద్యోగంలో చాలా సహకరించేటటువంటి ఒక పెద్ద ఉద్యోగి, చాలా పెద్ద ఉద్యోగి. సో అతని వల్ల ఈ గది కట్టుకున్న వ్యక్తి చాలా లాభపడ్డాడు కాబట్టి, అతడు కూడా మంచి ప్రార్థనాపరుడు కాబట్టి అతనితో ఓపెన్ చేయించాడు. నేను వాక్యాన్ని చెప్పాను. ఆయన కూడా కూర్చొని విన్నాడు. నా వయసు ఎక్కువ తక్కువ నా ఈక్వల్గా ఉంటాడు, విన్నాడు. ఇక వాక్యం అయిపోయిన తర్వాత నన్ను పిలిచిన వాళ్ళు కానుక ఇచ్చారు, భోజనం పెట్టారు. నేను వస్తున్నాను. వస్తూ ఆయన ఒక పెద్ద ఆఫీసర్ కదా అని చెప్పేసి ఆయన కూడా చెప్పి వెళ్దామని, మంచిదండి, మళ్ళీ నేను మిమ్మల్ని ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే కలుద్దాము, వెళ్ళొస్తానండి అని అన్నాను. అనగానే ఆయన అన్నాడు, ప్రార్థన చేయండి అని అన్నాడు. అంటే నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడేమని. ఓకే అన్నాడు. అలా కాదండి, ఇప్పుడు ప్రార్థన చేయండి అని ఎక్కడో కూర్చున్న వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలను పిలిచాడు. సరే అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆయనకిచ్చిన కానుక నాకు ఇస్తూ ఉన్నాడు. నేను అన్నాను, నాకు కానుక ఇచ్చారండి, మీరేమి ఇవ్వద్దు, ఏం పర్లేదు, మీ దగ్గరే ఉంచుకోండి అన్నాను. ఆయన ఇంగ్లీష్లో ఒక మాట అన్నాడు, దిస్ ఈజ్ సీడ్ ఫర్ మై చిల్డ్రన్ అన్నాడు. సీడ్ అంటే ఏమని? విత్తనం. ఇది నా పిల్లల కోసం నేను విత్తుతున్నాను అన్నాడు ఆయన నాతో. కొద్దిసేపు నేను అలాగే ఆగిపోయాను. ఎలాగా? ఎస్, ఈరోజు నేను విత్తే విత్తనం నా కాలం అయిపోయేసరికి ఇది మొక్కై చెట్టై ఖచ్చితంగా నేను విత్తిన విత్తనం నా పిల్లలకు ఫలాలను ఇస్తుంది. వండర్ఫుల్ అండి. నేను అనుకున్నాను, దేవా, నిజంగా నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాను, కానీ ఒక మంచి పాఠం నేను నేర్చుకోగలిగాను. ఇప్పుడు మామిడి పండు మనం సీజనల్ గా ఏదైనా కోసుకొని, లేదా మామిడి పండులో ఇంకొక పండు కొనుక్కొని తింటున్నాం. ఆ మొక్కలు మనం నాటామా? ఎవరో నాటారు. వారు నాటిన వాళ్ళ తల్లిదండ్రులు ఆ తోటలో సపోటా నాటారో, జామ నాటారో, మామిడి నాటారో. వారి కాలం అయిపోయేసరికి వాళ్ళ పిల్లల కాలంలో కాయలు కాస్తున్నాయి. ఆ కాయలను అమ్ముకొని ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? బ్రతుకుతున్నారు. గుర్తుపెట్టుకోండి, 3వ వచనంలో 9వ వచనంలో అన్నాడు, మనము దేవుని కొరకు అర్పించే అర్పణ, చెప్పండి, మన పిల్లలు ఫలాలను కోసుకుంటారు. అది చాలా మందికి తెలియట్లా. నా పిల్లల కొరకు నేను మిగిలించాలి అనుకుంటున్నాను. ఎస్, మిగిలించాలి. మిగిలించడంలో తొలిమెట్టు ఏంటో తెలుసా? ఈరోజు విత్తనం వేయాలి. ఈరోజు విత్తనం ఎత్తితే ఈరోజే ఫలాలు రావు. ఒక చిన్న చెనక్కాయ విత్తనం ఎత్తిన ఫలాలు రావడానికి 3 నెలలు పడుతుంది. ఒక అరటి పండు సంవత్సరానికి. అలాంటప్పుడు నీవు విత్తిన విత్తనం తప్పనిసరిగా నీ పిల్లలు నిలిచి ఉండి ఫలాలు కోసుకుంటారు. వారు నిలిచి ఉండి ఫలాలు కోసుకోవాలి. కలిమియు సంపదయు వారి ఇంట ఉండాలి అంటే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? విత్తనం విత్తాలి. ఎవరు నిలిచి ఉంటారు? పౌలు అన్నాడు, దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. నిర్దోషమైన చర్యలను బట్టి మన పిల్లలు నిలిచి ఉంటారు స్వాస్థ్యముగా. బాధ పెట్టకపోతే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు నిలిచి ఉంటాం. ఆత్మీయతలో దాతృత్వము కలిగి ఉంటే కలిమి సంపద ఇంట నిలిచి ఉంటుంది. నిలిచి ఉండాలి అని అంటే దేవుని సహాయము అవసరం. ఆ సహాయానికి అనుగుణంగా మనం నడుచుకున్నట్టు అవసరం. కావున వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, ఏది చేస్తున్నా
అది సంఘ పరిచర్య అయినా, పరిచర్యలో దాతృత్వమైన, మరొకటైనా ఏదైనా ఈరోజు నేను చేస్తున్నాను, నా పిల్లలు ఈ ఫలాలు పొందుకుంటారు, ఆ భావన మనలో ఉంటే నిలిచి ఉండి పొందుకుంటారు. తలలు వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. మహిమా స్వరూపుడమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ సహాయం వలన ఈ వాక్యమైన బిడ్డలు నేను నిలిచి ఉన్నాం. నిలిచి ఉన్న మేము, మా స్వాస్థ్యము, మా ఆత్మీయత, నాయన కలిమి సంపద ఎలాగ నిలిచి ఉంటుందో మీరు మాట్లాడిన వాక్యము విని ఆ మాటల మాధుర్యత ప్రకారముగా మేము నడుచుకొని నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని ప్రకటించబడిన పరలోకపు సంగతులు మంచి నేలను విత్తబడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100 ఫలింపచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో, అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారము జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు.
మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.